నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కాంగ్రెస్ తో విభేదాలతోనే జగన్ వేరుపడి వైసీపీని స్థాపించారు. అందులోనూ కాంగ్రెస్ ఉంది. ఇక వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చినదే. ఈ నేపథ్యంలో ఏపీలో ఇంకా అరా కొర మిగిలి ఉన్న కాంగ్రెస్ ని, దాని ఓటు బ్యాంక్ ని పూర్తిగా కొల్లగొట్టే పనిలో జగన్ ఉన్నారని అంటున్నారు. ఒకనాడు సీనియర్ కాంగ్రెస్ నేతలను వైసీపీలోకి తీసుకోకుండా జగన్ ఇప్పుడు రూటు మార్చారు. కాంగ్రెస్ లో ఉన్న వారికి జగన్ తరపున పిలుపులు వెళుతున్నాయి. తన తండ్రి వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని నాడు నడిపించిన వారిని అందరినీ ఇప్పుడు తన వెంట ఉండమని జగన్ కోరుతున్నారు. జగన్ పిలుపులు ఎక్కడి దాకా వెళ్ళాయి అంటే, రాజకీయాలను వదిలేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని సైతం పార్టీలోకి రమ్మని కోరారంటే ఎంతగా వెళ్ళాయి. అంతేకాదు, రఘువీరారెడ్డి, పల్లం రాజు, జీవి హర్ష్ కుమార్ లిస్టు చాలా పెద్దదే ఉంది. ఆఖరువు పులివెందులకే చెందిన సీనియర్ నేత తులసిరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని చూస్తున్నారంటే జగన్ ఎంత మారిపోయారో అర్థమవుతుంది. జగన్ ఈ పిలుపుల వెనుక ఉన్న వ్యూహం చాలా పదునైనది. ఏపీలో కాంగ్రెస్ తిరిగి లేవకుండా చేస్తూ దాని ద్వారా తన ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ దేశంలో వరుసగా ఓడిపోతూ ఆ పార్టీ ఇప్పుడు క్షీణదశలో ఉంది. దానితో ఇదే అదునుగా జగన్ ఏపీలోని కాంగ్రెస్ ని పూర్తిగా కలుపుకుంటున్నారు అనే సమాచారం కూడా ఉంది. జగన్ నుంచి అనేక మంది సీనియర్ నేతలకు పిలుపులు వెళ్ళాయి. వారు కనుక పార్టీలో చేరితే సాదరంగా ఆహ్వానిస్తామని, వారిని గౌరవంగా చూసుకుంటామని చెబుతున్నారట. అలానే వైసీపీ తరపున గట్టిగా మాట్లాడే గొంతులతో పాటు ప్రజలలో పోరాటం చేసేవారు కూడా వస్తారని భావించి ఈ రకమైన వ్యూహానికి జగన్ తెరతీశారు అంటున్నారు. అదే విధంగా తన సోదరి శర్మిలను కూడా పూర్తిగా దెబ్బతీయడానికి కూడా ఆపరేషన్ కాంగ్రెస్ ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పార్టీని ఏపీలో ఖాళీ చేసి వైసీపీని బలోపేతం చేయాలని జగన్ 2.0 సిద్ధం చేశారని అంటున్నారు.